హలో చిల్డ్రన్, ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం ఫిజికల్ కెమిస్ట్రీలో సెకండ్ చాప్టర్, అదే అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అని కూడా అంటూ ఉంటాం. ఈ అటామిక్ స్ట్రక్చర్ నుంచి మనకి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా 2 బిట్స్ వస్తాయి. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 1 బిట్ 100% గ్యారంటీ. సో చాలా పెద్ద లెంది చాప్టర్, మొత్తం చాలా బోర్ పాస్టులేట్స్ అని, ఆ రూదర్ఫర్డ్ అని, హైసెన్బర్గ్స్ అని చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ చాలా ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటినీ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్ లో ఏ ఫార్ములాస్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకుని ఎగ్జామ్ లో ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చాడు, షార్ట్ కట్ లో ఫటాఫట్ చూసేద్దాం. అండ్ నేను క్రియేట్ చేశాను మీకోసం కరెక్ట్ గా ఒక 45 స్లైడ్స్. ఈ 45 స్లైడ్స్ లో కాన్సెప్ట్, ఫార్ములాస్ అండ్ దెన్ ప్రాబ్లమ్స్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అటామిక్ స్ట్రక్చర్. సో ఫస్ట్ నా హ్యాండ్ రిటన్ నోట్స్. ఈ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ లో ఏ టాపిక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. డిస్కస్ అంటే ఫాస్ట్ గా మొత్తం దాని గురించి థియరీ అంతా చెప్తూ నేనైతే కూర్చోను, ఓకేనా? సో ఈ వీడియో లెందీ వీడియో కాదు, షార్ట్ కట్ లో మనకి ఆ ప్రాసెస్ ఫిజికల్ కెమిస్ట్రీ ఎలాంటిదంటే మొత్తం థియరీ అంతా నేర్చుకుంటూ కూర్చోవద్దు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఈ కాదు మనం రాసేది, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఓకే కాన్సెప్ట్ అంతా లెందీగా వింటే, టైం ఉంటే వింటే సరిపోతుంది. బట్ ఎగ్జామ్ రేపు ఎల్లుండి అన్నట్టు ఉన్నప్పుడే కదా మనం బుక్ ఓపెన్ చేస్తాం. సో వాళ్ళ కోసం అన్నమాట. సో లెందీ వీడియోస్ కూడా ఉన్నాయి అటామిక్ స్ట్రక్చర్ మీద, బట్ ఈ వీడియో షార్ట్ కట్ లో అటామిక్ స్ట్రక్చర్ మీ బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ చేద్దామని నా ప్రయత్నం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అటామిక్ స్ట్రక్చర్ లో మనకి ఉన్న టాపిక్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, నెక్స్ట్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, అండ్ దెన్ బేసిక్ పాయింట్స్, నెక్స్ట్ ఐసోటోప్స్, ఐసోబార్స్ అవే అన్నమాట బేసిక్ పాయింట్స్, వాటి గురించి వాటి డెఫినేషన్స్. అండ్ నెక్స్ట్ బోర్స్ థియరీ, హైడ్రోజన్ స్పెక్ట్రమ్, డి బ్రోగ్లీస్ హైపోథెసిస్, హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్, అండ్ ఫైనల్లీ క్వాంటమ్ నెంబర్స్. సో నేను కరెక్ట్ గా 10 టాపిక్స్ గా డివైడ్ చేశాను. ఈ 10 టాపిక్స్ ని బేస్ చేసుకుని ఉన్న ప్రాబ్లమ్స్ మనకి మెయిన్స్ లో కానీ నీట్ లో కానీ ఎలా క్వశ్చన్స్ అడిగాడు, ఆ క్వశ్చన్స్ వాటి సొల్యూషన్స్, ఓకేనా? సో 100% యూస్ఫుల్ వీడియో ఈ వీడియో. సో ఫస్ట్ టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఈఎం రేడియేషన్ అంటూ ఉంటాం. మనకి ఎగ్జామ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనే వర్డ్ అయితే కనబడదు. సి కానీ అంటే సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, వి అంటే మనకి ఫ్రీక్వెన్సీ న్యూ అంటూ ఉంటాం, లాంబ్డా అంటే వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ సి వాల్యూ కానీ క్వశ్చన్ లో కనబడితే మనం ఫస్ట్ ఉపయోగించాల్సిన ఫార్ములా సి ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా. క్లియర్? సో దాని నుంచి న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా ఫ్రీక్వెన్సీ అడిగితే, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సి బై న్యూ వేవ్ లెంత్ అడిగితే. క్లియర్? సో ఏదో ఒకటి ఇస్తాడు, సి వాల్యూ ఫిక్స్ ఎంత, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. క్లియర్? సో సి వాల్యూ మనకి ఫిక్స్, ఫ్రీక్వెన్సీ ఇచ్చి వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయమంటాడు, ఆర్ వేవ్ లెంత్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయమంటాడు. అప్పుడు మనం ఉపయోగించాల్సిన ఫార్ములా. క్లియర్? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఇందులో మనకి 2 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే చాలు. ఏమేంటివి? వన్ ఈజ్ E ఈజ్ ఈక్వల్ టు hc బై లాంబ్డా, అండర్ వన్ ఈజ్ E ఈజ్ ఈక్వల్ టు mc స్క్వేర్. ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ఫోటాన్, E అంటే ఎనర్జీ ఆఫ్ ది వేవ్. సో మనకి ఈ మాస్ ఇచ్చి ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమంటే సి వాల్యూ ఫిక్స్ తెలుసు కదా, 3 × 10⁸. అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. లేదు మనకి ఫ్రీక్వెన్సీ కానీ వేవ్ లెంత్ కానీ అలా ఇచ్చినప్పుడు ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమంటే మనం ఉపయోగించే ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు hc బై లాంబ్డా. సో హెచ్ వాల్యూ యాక్చువల్గా ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాం. ఈ హెచ్ వాల్యూ మనం ఒకటి ఫిక్స్ చేసుకుంటాం, అది ఏంటి అని అంటే జౌల్స్లో 6.6 × 10⁻−34 జౌల్స్, ఓకేనా? సో ఈ హెచ్ వాల్యూ ఇంటూ సి అంటే ఆల్రెడీ తెలుసు 3 × 10⁸. మరి మనకి ఒకవేళ ఎనర్జీ ఎలక్ట్రోవోల్ట్స్ లో అడిగితే ఈ హెచ్ వాల్యూ 1 ఎలక్ట్రోవోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻19 జౌల్స్. సో ఈ జౌల్స్ ని ఎలక్ట్రోవోల్ట్స్ లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే మళ్ళీ దాన్ని 1.6 × 10⁻19 తో మల్టిప్లై చేయాలి.
ఈ మల్టిప్లికేషన్లు అదంతా గట్రా గిట్ర లేకుండా ఫైనల్ ఒక్క ఫార్ములా గుర్తుంచుకోండి. ఏంటి అని అంటే E ఈజ్ ఈక్వల్ టు 12,400 బై లాంబ్డా. హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కావాలి అని అంటే మనకి 12,400 బై లాంబ్డా అంటే వేవ్ లెంత్, అంటే ఎనర్జీ కావాలి, వేవ్ లెంత్ ఇచ్చాడు యాంగ్స్ట్రామ్స్ లో. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు 12,400 బై లాంబ్డా. క్లియర్? అప్పుడు మనకి ఫాస్ట్ గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చెప్తున్నాను, ఎగ్జామ్ అనేది మనకి నీట్ ఎగ్జామ్ ఇప్పుడు ఈజీగా రావచ్చు. సో రావచ్చు అని అంటున్నాను అని అంటే ఇలాంటి ఫార్ములాస్ గుర్తుంచుకుంటేనే అది మనకి ఈజీ అవుతుంది. పైన జస్ట్ బేసిక్ లైన్స్ అన్ని చదువుకుని వెళ్తే కాదు. ఫిజికల్ కెమిస్ట్రీలో ఈ 10 పాయింట్స్ కరెక్ట్ గా నేను ఏవైతే చెప్తున్నానో ఆ 10 పాయింట్స్ కరెక్ట్ గా నేర్చుకోండి. ఓకేనా? వాటి ఫార్ములాస్, ఫస్ట్ పాయింట్ ఫార్ములా, సెకండ్ పాయింట్ లో ఏం ఫార్ములా. మరి మన థర్డ్ పాయింట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. మనకి ఈ స్పెక్ట్రమ్ అనేది ఉంది, మొత్తం చాలా పెద్ద థియరీ. మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో మనకి మొత్తం ఏమేమి ఉంటాయి అంటే కాస్మిక్ రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, విజిబుల్ రేస్, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్ అండ్ ఫైనల్లీ రేడియో వేవ్. ఇది ఒక సీక్వెన్స్ లో గుర్తుంచుకోవాలి. ఎలా గుర్తుంచుకోవాలి? దానికే మన చిట్ కోడ్. క్లాసికల్ గాడి XUV ఈజ్ మై రేంజ్. క్లాసికల్ అంటే కాస్మిక్ రేస్, గాడి గామా రేస్, XUV తెలుసు కదా, X అంటే ఎక్స్ రేస్, U అంటే UV, V అంటే విజిబుల్. క్లాసికల్ గాడి XUV మొత్తం 5 అయిపోయినాయి. ఈజ్ ఐ ఇన్ఫ్రారెడ్, మై మైక్రోవేవ్స్, రేంజ్ రేడియో వేవ్స్. చిట్ కోడ్ ఏంటి? క్లాసికల్ గాడి XUV ఈజ్ మై రేంజ్. అప్పుడు మనకి ఇలా ఆర్డర్ లో పెట్టేస్తాం. ఏంటయ్యా ఈ ఆర్డర్ అంటే ఇక్కడి నుంచి కాస్మిక్ రేస్ నుంచి రేడియో వేవ్స్ కు వస్తూ ఉంటే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. ఆల్వేస్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో లెఫ్ట్ నుంచి అంటే లెఫ్ట్ నుంచి రైట్ కు వస్తూ ఉంటే మనకి వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు హైయెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంది అని అంటే రేడియో వేవ్స్, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది అని అంటే కాస్మిక్ రేస్. క్లియర్? సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. చీట్ కోడ్ ప్రకారం మైండ్ లో అలా ఫిక్స్ చేసుకోండి. వేవ్ లెంత్ ఇంక్రీజెస్, ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. ఈ విజిబుల్ రీజియన్ లోనే మనకు ఉంటుంది విబ్జిఆర్. విబ్జిఆర్ లో కూడా అంతే, వైలెట్ కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ, రెడ్ కి వేవ్ లెంత్ ఎక్కువ. ఓకేనా? సో విజిబుల్ రీజియన్ లో ఉండేది విబ్జిఆర్, VIBZYOR. వేవ్ లెంత్ ఇంక్రీజెస్, ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. క్లియర్? ఈ 3 పాయింట్స్ అర్థమైపోయినాయి కదా. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేద్దాం. అండ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నాను కదా, 4th వన్. ఏంటి ఆ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే జనరల్ గా మనకి అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ అంటూ ఉంటాం ఒక ఎలిమెంట్ ఇచ్చినప్పుడు. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఏమిద్దాం, హైడ్రోజనే ఇచ్చా, 1H1 అంటూ ఉంటాం. కింద రాసేది అటామిక్ నెంబర్, పైన రాసేది మాస్ నెంబర్. మాస్ నెంబర్, అటామిక్ నెంబర్ అంటే ప్రోటాన్ నెంబర్, అటామిక్ నెంబర్ అంటే ప్రోటాన్ నెంబర్. మాస్ నెంబర్ ఏ అంటే ఇక్కడ మాస్ నెంబర్ అంటే ప్రోటాన్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్, ప్రోటాన్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్. మరి హైడ్రోజన్ లో న్యూట్రాన్స్ ఉండవు, అందుకని మాస్ నెంబర్ కూడా మనకి 1 అయింది. క్లియర్? మరి మిగతా ఏం తీసుకున్నా మాస్ నెంబర్ అనేది మాక్సిమం ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి మాస్ నెంబర్ అనేది మనకి డబల్ అవుతుంది అంటూ ఉంటాం. సపోజ్ ఆక్సిజన్ తీసుకోండి, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. అదే మాస్ నెంబర్కి వచ్చేసరికి మనకి 16 అవుతుంది. అంటే కింద ఉండేది అటామిక్ నెంబర్ Z = 8. మాస్ నెంబర్ అంటే ప్రోటాన్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్, ప్రోటాన్స్ 8, న్యూట్రాన్స్ మాక్సిమం ఈక్వలెంట్ ఉన్నాం కదా, 8 + 8 ఎంత? 16. క్లియర్? దాన్నే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్, ఐసోడయాఫర్స్, ఐసోటర్స్. వాటి గురించి ఈ చిన్ని ఎక్స్ప్లెనేషన్, వాటి డెఫినేషన్స్. ఐసోటోప్స్ నాతో పాటు రాసుకోండి, ఒకవేళ మీకు ఇది కనపడకపోతే ఒక్కసారి జూమ్ ఇన్ చేస్తా. యా,
ఐసోటోప్స్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్ సేమ్, మాస్ నెంబర్ డిఫరెంట్. ఓకేనా? ఒక్కొక్క దాని గురించి బేసిక్ పాయింట్ రాసేసుకోండి. ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. దాని ఎగ్జాంపుల్స్ కార్బన్ ప్రతిదానికి 6 కదా అటామిక్ నెంబర్, కానీ C12 ఉంటుంది, C13 ఉంటుంది, C14 ఉంటుంది, డిఫరెంట్ మాస్ నెంబర్. అట్లా కనబడితే వాటిని ఏమంటాం? ఐసోటోప్స్ అంటాం. బేసిక్స్ ని వదిలేసి అడ్వాన్స్ చేసుకుంటూ కూర్చోకండి. బేసిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తే ఈజీగా చేయగలుగుతారు ఎగ్జామ్ లో, టైం తక్కువలో. ఐసోబార్స్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ బట్ మాస్ నెంబర్ సేమ్. సో అటామిక్ నెంబర్ డిఫరెంట్ గా ఉండి మాస్ నెంబర్ సేమ్ గా ఉన్నవి ఏంటి ఇక్కడ? 1H3 2He3 అన్నాం అంటే రెండిటికి మాస్ నెంబర్ 3నే, కానీ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, హీలియం అటామిక్ నెంబర్ 2. క్లియర్? ఇలా ఇస్తే ఇవి వేటికి ఎగ్జాంపుల్స్ అవుతాయి? ఐసో బార్స్ ఎగ్జాంపుల్ అవుతాయి. సో ఇలాంటివి ఇచ్చి ఇవి ఐసోటోప్సా, ఐసోబార్సా, ఐసోటోన్సా, ఐసోడయాఫర్సా ఇలా అడుగుతాడు. కాబట్టి డిఫరెంట్ అటామిక్ నెంబర్ సేమ్ మాస్ నెంబర్ కనబడితే అవి ఐసోబార్స్. మరి ఐసోటోన్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. న్యూట్రాన్ నెంబర్ సేమ్ ఉంటే వాటిని అంటాము ఐసోటోన్స్. మరి న్యూట్రాన్ నెంబర్ అంటే ఏంటి? ఇందాకే రాసాం కదా, ఇక్కడ ఏం రాసాం? మాస్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు ప్రోటాన్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్. మరి న్యూట్రాన్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు మాస్ నెంబర్ మైనస్ ప్రోటాన్ నెంబర్. సో న్యూట్రాన్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు న్యూట్రాన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాస్ నెంబర్ మైనస్ ప్రోటాన్ నెంబర్ ఏ మైనస్ జెడ్. అంటే పైనున్న మాస్ నెంబర్ లోంచి కిందున్న అటామిక్ నెంబర్ ని తీసేస్తే వచ్చేదే న్యూట్రాన్ నెంబర్. అలా తీసేస్తే వాల్యూ ఈక్వల్ గా ఉంటే వాటిని ఏమంటాం? ఐసోటోన్స్. సో ఎగ్జాంపుల్ ఇచ్చాను మనకి 1H3 2He4 ఇచ్చాను. ఏమి ఇచ్చాను? 1H3 2He4. సో న్యూట్రాన్ నెంబర్ అంటే ఏంటి? మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. 3 మైనస్ 1 ఎంత? 2. n ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2 అంటే ఎంత? 2. చూడటానికి మాస్ నెంబర్ డిఫరెంటే, అటామిక్ నెంబర్ డిఫరెంటే. అప్పుడు ఏం చేయాలి? మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ చేసి ఈక్వల్ వస్తే వాటిని ఏమంటాం? ఐసోటోన్స్. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం ఐసోడయాఫర్స్. ఐసోడయాఫర్స్ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ సేమ్. న్యూట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, చేసిన తర్వాత దాంట్లోంచి మళ్ళీ ప్రోటాన్స్ ని తీసేస్తే అప్పుడు వాల్యూ ఈక్వల్ వస్తే రెండిటికి వాటిని అంటాం ఐసోడయాఫర్స్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే, ఎగ్జాంపుల్ బోరాన్ 511, బోరాన్ 511, కార్బన్ 613. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే న్యూట్రాన్ నెంబర్ 11 మైనస్ 5 న్యూట్రాన్స్ ఎన్ని వస్తాయి మనకి? 6 వస్తాయి, అవునా? అదే 13 మైనస్ 6 న్యూట్రాన్స్ ఎన్ని వస్తాయి మనకి? 7 వస్తాయి. మళ్ళీ నేనేం చేయమంటున్నాను? న్యూట్రాన్ మైనస్ ప్రోటాన్ అంటే 6 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. 7 మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ వచ్చింది కదా? అలా వస్తే వాటిని ఏమంటాం? ఐసోడయాఫర్స్. ఐసోడయాఫర్స్ చేయాలంటే కొంచెం కాంప్లికేటెడే. ఫస్ట్ ఏం చేయాలి? న్యూట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. న్యూట్రాన్ మైనస్ ప్రోటాన్ నెంబర్ ఈక్వల్ వస్తే వాటిని అంటాము ఐసోడయాఫర్స్. ఎట్లా అడగచ్చు? మనకి స్టేట్మెంట్ వైజ్ గా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఐసోడయాఫర్స్ అంటే న్యూట్రాన్ మైనస్ ప్రోటాన్ అన్న వర్డ్ గుర్తుంచుకోండి, ఓకేనా? లాస్ట్ ఐసోటర్స్. ఐసోటర్స్ లో ఏం చెప్తాము అని అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్. ఎగ్జాంపుల్ తెలిస్తే మీకు అర్థమవుతుంది. సపోజ్ ఇచ్చాను కార్బన్ డైఆక్సైడ్ CO2 కదా. కార్బన్ డైఆక్సైడ్ అంటే మొత్తం ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 3 ఆటమ్స్ ఉన్నాయి. ఒక కార్బన్ 2 ఆక్సిజన్స్, మొత్తం మనకి 3 ఆటమ్స్ ఉన్నాయి. మరి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాం. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎలక్ట్రాన్స్ అంటే కార్బన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6, ఆక్సిజన్ లో 8, అలాంటివి 2 ఉన్నాయి. 8 2 జా 16, 16 ప్లస్ 6 ఎంత? 22 ఎలక్ట్రాన్స్. వాడు CO2 ఇంకా N2O ఇచ్చాడు. N2O లో కూడా మొత్తం ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 3 ఆటమ్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేస్తే N అంటే 7, 7 2 జా 14 ప్లస్ 8 22. ఎలక్ట్రాన్ నెంబర్ ఆటమ్స్ నెంబర్ ఈక్వల్ CO2 కి N2O కి. అప్పుడు వాటిని అంటాము ఐసోటర్స్.
క్లియర్. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్, ఐసోడయాఫర్స్, ఐసోటర్స్. ఈ 5 ఏంటేంటి డెఫినేషన్స్ ఒక్కసారి రాసుకోండి విత్ ఎగ్జాంపుల్స్ తో. క్లియర్. నెక్స్ట్ వచ్చేసేద్దాం. ఈ పేజ్ లో ఇంకేమైనా రాసామా? లేదు లేదు. సో నెక్స్ట్ పేజ్కి వచ్చేద్దాం. నెక్స్ట్ పేజ్ బోర్స్ థియరీ. సో మాక్సిమం రూదర్ఫర్డ్, థామ్సన్ వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయిన తర్వాత వచ్చాడు మన బోర్. ఈ బోర్ ప్రకారం సెంటర్ లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూతా ఉండే వాటిని షెల్స్ అంటాము, ఆర్బిట్స్ అంటాము, ఎనర్జీ లెవెల్స్ అంటాము. వాటిలో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ థియరీ మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చేసేసాడు. అండ్ ఇందులో మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ రాశాను మీకు. ఫస్ట్ యాంగులర్ మొమెంటం ఫార్ములా mvr is equal to nh by 2 pi. ఫస్ట్ ఫార్ములా బోర్లో. m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, r అంటే రేడియస్. మరి n అంటే అది షెల్ నెంబర్. n అనేది ఏంటి మనకి? షెల్ నెంబర్. వాడు ఫస్ట్ ఆర్బిట్ అంటున్నాడా, సెకండ్ ఆర్బిట్ అంటున్నాడా, థర్డ్ ఆర్బిట్ అంటున్నాడా ఇస్తాడు, కరెక్ట్ గా మెన్షన్ చేస్తాడు ఎగ్జామ్ లో. అప్పుడు వాడు ఏ ఆర్బిట్ అంటున్నాడో అది మనకి n వాల్యూ అవుతుంది. అండ్ z అంటే అటామిక్ నెంబర్. మాక్సిమం బోర్ అనేవాడు హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ లైక్ స్పీషీస్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మాక్సిమం అటామిక్ నెంబర్ అనేది హైడ్రోజన్ గురించి ఇస్తూ ఉంటాడు. క్వశ్చన్ 1 అవుతుంది. అప్పుడప్పుడు He అంటాడు, He ప్లస్ అంటాడు, Li2+ అంటాడు. అప్పుడు దాని అటామిక్ నెంబర్ మనం వేస్తాం. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా రేడియస్. రేడియస్ కి ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుంచుకోండి. నేను ఒక్కసారి ఇంకొంచెం జూమిన్ చేయనా? R is equal to n square by z into R0. సో ఇది ఈ R0 వాల్యూ మనకి ఫిక్స్ ఉంటుంది, అది 0.53. సో రేడియస్ ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా ఏం గుర్తుంచుకుంటారు? 0.53 ఇంటూ n స్క్వేర్ బై z యాంగ్స్ట్రామ్స్ లో వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వెలాసిటీ. వెలాసిటీ ఇజ్ ఈక్వల్ టు 2.18 ఇంటూ 10⁶ ఇంటూ z బై n. రేడియస్ అంటే n స్క్వేర్ బై z గుర్తుంచుకోవాలి, వెలాసిటీ అంటే z బై n. ఈ 3 ఫార్ములాస్ గుర్తుంచుకోండి. ఓకేనా? వరుసగా ఫార్ములాస్ రాసుకోవాలి. ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర పెట్టుకోండి. అప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, క్లియర్ కట్ లో అర్థమైపోతుంది. క్లియర్. ఈ 3 ఫార్ములాస్ రాసుకున్నారు కదా. నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఇందులో ఉన్నాయి కదా. సో ఈ బోర్స్ థియరీలో మొత్తం నేను పాస్టులేట్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ గా మనకి. టోటల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయమంటే మనం ఉపయోగించాల్సిన ఫార్ములా -13.6 ఇంటూ z స్క్వేర్ బై n స్క్వేర్. వాడు టోటల్ ఎనర్జీ అడిగితే z అంటే తెలుసు, n అంటే తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ ఈ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కెనెటిక్ ఎనర్జీ అవుతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ బై 2. ఈ ఫార్ములా కూడా ఒకసారి అలా మైండ్ లో గుర్తుంచుకోండి. జనరల్ గా టోటల్ ఎనర్జీ అంటే కెనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వాటిని బట్టి డిరైవ్ చేసుకుంటే ఫైనల్ గా మనకి ఇది తేలుతుంది. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసుకుంటాం? మైనస్ కైనెటిక్ ఎనర్జీ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ బై 2. అండ్ నెక్స్ట్ గుర్తుంచుకోవాలి, మనకి టైం పీరియడ్ మేబీ అడిగితే టైం పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు n క్యూబ్ బై z స్క్వేర్, దట్ ఈస్ ప్రపోర్షనల్ టు 1 బై ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ అంటే n క్యూబ్ బై z స్క్వేర్ అండ్ దట్ ఈస్ ప్రపోర్షనల్ టు 1 బై ఫ్రీక్వెన్సీ. న్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడే అనుకోండి, అప్పుడు న్యూ ఈజ్ ఈక్వల్ టు z స్క్వేర్ బై n క్యూబ్ అవుతుంది కదా, అలా గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ అయోనైజేషన్ ఎనర్జీ ఫార్ములా 13.6 ఇంటూ z స్క్వేర్. ఎగ్జైటేషన్ ఎనర్జీ అన్న వర్డ్ ఎగ్జామ్ లో కనబడితే 13.6 అంటే అయనైజేషన్ ఎనర్జీ 13.6 z స్క్వేర్ ఇంటూ 1 - 1 బై n స్క్వేర్. ఇక్కడ n అంటే ఏంటి? షెల్ నెంబర్. క్లియర్. ఈ ఫార్ములాస్ 1 2 3 4 5 ఫార్ములాస్ రాసుకున్నారు కదా. బోర్స్ పాస్టులేట్, బోర్స్ థియరీ అని పెట్టుకుని ఇంతకు ముందు చెప్పిన 3, ఇప్పుడు చెప్పిన ఈ 5 ఇది గుర్తుంచుకోవాలి బోర్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం హైడ్రోజన్ స్పెక్ట్రమ్. మనకి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో సిరీసెస్ ఉంటాయి. ఏమేంటివి? ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 గ్రౌండ్ స్టేట్ అంటాం, లైమన్ సిరీస్. తర్వాత బామర్, ప్యాషన్, బ్రాకెట్, పీఫండ్. అండ్ లైమన్ సిరీస్ వచ్చి మనకి యూవి రీజియన్. బేసిక్ ఈజీ బిట్ మేబీ రావచ్చు. లైమన్ సిరీస్ అంటే యూవి రీజియన్, బామర్ అంటే విజిబుల్, బ్రాకెట్ నియర్ అయ్యార్, ప్యాషన్ నియర్ అయ్యార్, బ్రాకెట్
మిడిల్ ఐఆర్, పీ ఫండ్ అనేది ఫార్ ఐఆర్. ఓకేనా, 3 ఇన్ఫ్రారెడ్ రీజియనే. ఫస్ట్ ఇది నియర్ ఐఆర్, మధ్యలోది మిడిల్ ఐఆర్, ఆ పైది ఫార్ ఐఆర్. ఎనీ హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి ఎలక్ట్రాన్ అనేది కిందకి గ్రౌండ్ స్టేట్ కి వస్తున్నప్పుడు అలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా కనబడతాయి. అండ్ ఇలాంటి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ సమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తుండాల్సిన ఫార్ములా న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/λ ఈజ్ ఈక్వల్ టు RH ఇంటూ Z² ఇంటూ 1/N1² మైనస్ 1/N2². N1 అనేది లోయర్ ఎనర్జీ లెవెల్, N2 అనేది హైయర్ ఎనర్జీ లెవెల్. అండ్ ఇక్కడ ఈ RH వాల్యూ మనకి మాక్సిమం యాంగ్స్ట్రామ్స్ లో అడుగుతాడు. సో 1/RH వాల్యూ అయితే 911 యాంగ్స్ట్రామ్స్. క్యాలిక్యులేషన్స్ ఈజీ కోసం మనం ఏం చేయాలి, 1/RH వాల్యూ 911 యాంగ్స్ట్రామ్స్ అనమాట. అంటే ఇటు వెళ్తే అది 1/RH అవుతుంది కదా, అలా ఈజీగా క్యాలిక్యులేషన్స్ కోసం పెట్టుకున్నాం. క్లియర్. అండ్ మీటర్ ఇన్వర్స్ కావాలి అని అంటే 1.1 ఇంటూ 10⁻⁷ అది RH వాల్యూ. క్లియర్. ఈ ఫార్ములా నోట్ డౌన్ చేసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అడుగుతాడు. టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ కి మనకి ఫార్ములా L ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఏంటి, ΔN ఇంటూ ΔN+1/2. సో ΔN అంటే ఏం లేదు, ఆ లైన్స్ యొక్క డిఫరెన్స్. N2 మైనస్ N1 హయ్యర్ ఎనర్జీ మైనస్ లోయర్ ఎనర్జీ లెవెల్, N2 మైనస్ N1 అది ΔN అనమాట. సపోజ్ N2 వాల్యూ 3 ఇచ్చాడు, N1 వాల్యూ 1 ఇచ్చాడు, అప్పుడు ΔN ఏమవుతుంది, 3 మైనస్ 1 కదా 2. అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 ఇంటూ 2 ప్లస్ 1/2. 2 క్యాన్సిల్ అయితే నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని వస్తాయి మనకి, 3 వస్తాయి. అర్థమైందా. అలా టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎనర్జీ డిఫరెన్సెస్ ఇస్తూ ఉంటాడు, అడల్ట్స్ అడుగుతాడు. En2 మైనస్ En1 ఈజ్ ఈక్వల్ టు -13.6 ఇంటూ Z² 1/N1² మైనస్ 1/N2². ఎనర్జీ డిఫరెన్స్ గురించి అడిగినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. క్లియర్. ఇది ఓవరాల్ గా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం డి బ్రోగ్లీ హైపోథెసిస్. ఈ డి బ్రోగ్లీ హైపోథెసిస్ లో ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాల్సిన ఫార్ములాస్ అన్ని ఒక లిస్ట్ అవుట్ ఇచ్చేస్తాను. ఓకేనా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు H/P. P అంటే మూమెంటం, మాస్ ఇంటూ వెలాసిటీ. దాన్నే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు H/mv అని కూడా అంటాం. క్లియర్. సో P అంటే మూమెంటం, లాంబ్డా అంటే వేవ్ లెంత్, H వాల్యూ రాసాను, M అంటే మాస్, V అంటే వెలాసిటీ, అండ్ Q అంటే ఛార్జ్, K అంటే కైనెటిక్ ఎనర్జీ. అలా వాటి గురించి మళ్ళీ డిరైవ్ చేసుకుంటూ వచ్చాను ఒక్కొక్కటి. క్లియర్. సో మాక్సిమం ఇక్కడ వరకు అడుగుతాడు మనకి ఎగ్జామ్ లో. ఈ ఫార్ములాస్ 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా కూడా ఇంపార్టెంట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే. ఓకేనా. ఇంకా ఇవి ఎక్కువగా మనకి ఫిజిక్స్ లో వస్తూ ఉంటాయి. ఫిజిక్స్ ఓరియంటెడ్ చూసినప్పుడు చూద్దాం. కెమిస్ట్రీలో మనకి ఈ 2 ఫార్ములాస్ మోర్ దాన్ ఎనఫ్. నెక్స్ట్ హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, మాస్, వెలాసిటీ, పొజిషన్, మూమెంటం అనేది సేమ్ ఉండదు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది కదా, ఈక్వల్ గా ఉండదు రివాల్వింగ్ దానికి. అలా డెఫినేషన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ సైమల్టేనియస్లీ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మూమెంటం ఆఫ్ ఎ బాడీ యాజ్ స్మాల్ యాజ్ అన్ ఎలక్ట్రాన్. అలా ఒకేసారి మనం పొజిషన్ ని, మూమెంటం ని ఒకేసారి మనం క్యాలిక్యులేట్ చెయ్యలేము, అదే అన్సర్టెనిటీ ఉంటుంది అని చెప్తుంది. సో దాని రిలేటెడ్ గా మనకి ఏ ఫార్ములాస్ ఉన్నాయో అన్ని రాశాను. వాడు ఎగ్జామ్ లో ఇవ్వచ్చు రాంగ్ స్టేట్మెంట్ ఏంటి, రైట్ స్టేట్మెంట్ ఏంటి అన్న టైప్ లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుంచుకోవాలి. ΔX ఇంటూ ΔP గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు H/4π కరెక్ట్ ఫార్ములా. ΔX ఇంటూ ΔV గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు H/4πm. అండ్ నేను ఒక్కసారి జూమ్ ఇన్ చేస్తాను, ఈ స్క్రీన్ ని కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవటమో లేదా రాసుకోవటమో చేయండి. ఓకేనా. సో ΔX ఇంటూ ΔV గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు H/4πm and ΔE into ΔT greater than or equal to H/4π, ΔX mod ΔT greater than or equal to λ²/4π. క్లియర్. సో ఈ ఫార్ములాస్ అండ్ ఇక్కడ ΔX అంటే ఏంటి, ΔP అంటే ఏంటి, H/4π అంటే ఏంటి, M అంటే ఏంటి అన్ని రాసాం. ఫైనల్ గా ΔP ఈజ్ ఈక్వల్ టు M ΔV. క్లియర్. అండ్ నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి జనరల్ గా, సో ఎప్పుడైతే మనం ఎనర్జీ ఇస్తున్నామో ఆ మెటల్ సర్ఫేస్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ లైట్ ఎనర్జీని గెయిన్ చేసుకుని ఎజెక్ట్ అవుతాయి. అవునా. సో దాన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. సో E ఈజ్ ఈక్వల్ టు phi అనేది వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం. ఈ ఫార్ములా కంటే ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే hν ఈజ్ ఈక్వల్ టు hν0 ప్లస్ హాఫ్ mv మాక్సిమం. హాఫ్ mv² అంటే కైనెటిక్ ఎనర్జీ కదా, అవునా. hν ఈజ్ ఈక్వల్ టు hν0 ప్లస్ హాఫ్ mv².
ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మళ్ళీ న్యూ అంటే c/λ కాబట్టి అలా కూడా మళ్ళీ మనం పెట్టుకుని ఫార్ములాని డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేద్దాం క్వాంటమ్ నెంబర్స్. లాస్ట్ టాపిక్ క్వాంటమ్ నెంబర్స్. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ లో ఏమేమి ఉన్నాయి, ఈ డబ్బా కొంచెం మొత్తం గీతలు గీతలు పిచ్చి పిచ్చిగా ఉందని మళ్ళీ మీకోసం ఇక్కడ ఇలా నీట్ గా రాసాను. జనరల్ గా క్వాంటమ్ నెంబర్స్ మనకి 4 ఉన్నాయి. ఏమేంటివి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముథల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని డినోట్ చేస్తాం n తో, అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ని డినోట్ చేస్తాం l తో, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ని డినోట్ చేస్తాం m తో, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ని డినోట్ చేస్తాం s తో. So principal quantum number, it tells the shell number or orbit number or energy level. Ade magnetic quantum number, it tells subshell or orbital. Orbit ante electron revolve అయ్యే circular path. Orbital ante electron finding probability maximum ఆ place, దాన్ని ఆర్బిటాల్ అంటాం. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఓరియంటేషన్ ని తెలుపుతుంది. స్పిన్ క్వాంటమ్ నెంబర్ అది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ n వాల్యూస్ జనరల్ గా మనకి 1 2 3 4 అండ్ సో ఆన్ ఉంటాయి. n వాల్యూ 0 ఎప్పటికీ ఉండదు. ఆర్బిట్ నెంబర్ ఫస్ట్ నుంచి ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది. దాన్నే మనం KLMN తో డినోట్ చేస్తాం. అండ్ L వాల్యూస్ మాక్సిమం మనకి ఆల్వేస్ n-1 ఉంటుంది. L వాల్యూ ఒకవేళ n వాల్యూ 1 అయితే L వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుంది 0. అండ్ ఆల్వేస్ n కంటే L వాల్యూ తక్కువే ఉంటుంది. n L ఈక్వల్ ఇచ్చినా n కంటే L వాల్యూ ఎక్కువ ఇచ్చినా రాంగ్ అన్నమాట. ఓకేనా? సో ఆల్వేస్ n కంటే L వాల్యూ ఒకటి తక్కువే ఉంటుంది. అండ్ ఈ L వాల్యూస్ 0 ఉంటే s ఆర్బిటాల్, 1 ఉంటే p ఆర్బిటాల్, 2 ఉంటే d ఆర్బిటాల్, 3 ఉంటే f ఆర్బిటాల్. క్లియర్? అండ్ నెక్స్ట్ m వాల్యూస్ ఆల్వేస్ మనకి -l నుంచి +l వరకు ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ s అనేది +½ ఉండొచ్చు క్లాక్ వైజ్, -½ అయితే యాంటీ క్లాక్ వైజ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం ఫార్ములా. n వాల్యూ ఇచ్చి ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం అంటే ఫార్ములా mvr = nh/2. L వాల్యూ ఇచ్చి ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం అంటే √L × L + 1 × h/2π. ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోండి. డైరెక్ట్ వర్డ్ కనబడగానే ఫార్ములా అప్లై చేయగానే ఆన్సర్ వచ్చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఇక్కడ మనం చూడాలి, మళ్ళీ నోట్స్ వాటి గురించి అడుగుతాడు. రేడియల్ నోట్స్, యాంగులర్ నోట్స్, ఇవి రెండు గుర్తుంచుకోవాలి. జనరల్ గా యాంగులర్ నోట్స్ అంటే L వాల్యూ, రేడియల్ నోట్స్ అంటే n-L-1. క్లియర్? అండ్ నెక్స్ట్ స్పిన్ యాంగులర్ మొమెంటం కి ఫార్ములా అంటే S వాల్యూ ఇచ్చే యాంగులర్ మొమెంటం అంటే √S × S + 1 × h/2π. అదే L ఇస్తే L × L + 1 × h/2π. సేమ్ L ప్లస్ లో ఇక్కడ మనం S పెడుతున్నాం. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ టోటల్ ఆర్బిటాల్స్ అడిగితే జనరల్ గా యూస్ చేయాల్సిన ఫార్ములా n². n వాల్యూ ఇచ్చాడు, టోటల్ ఆర్బిటాల్స్ అంటాడు n². టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2n². అదే L వాల్యూ ఇచ్చి టోటల్ ఆర్బిటాల్స్ అంటే 2L + 1. టోటల్ ఎలక్ట్రాన్స్ అంటే ఒక ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ కదా మాక్సిమం ఉండేది, 2 × 2L + 1. క్లియర్? సో ఈ డబ్బా ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్ తీసుకోవటమో ఒకసారి రాసుకోవటమో చేసేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసేద్దాం ప్రాబ్లమ్స్ కి. నెక్స్ట్ స్లైడ్స్ చాలా ఉన్నాయి. ఈ స్లైడ్స్ లో పెనిట్రేటింగ్ పవర్ ఆఫ్ రేస్ ఏంటి అంటే గామా రేస్ గ్రేటర్ దాన్, ఎక్స్ రేస్ గ్రేటర్ దాన్, బీటా రేస్ గ్రేటర్ దాన్, ఆల్ఫా రేస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనిపించి రాసాను. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏంటి? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ న్యూట్రాన్, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఛార్జ్ ఆఫ్ న్యూట్రాన్, ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్. ఈ డబ్బా మైండ్ లో ఈ వాల్యూస్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఈ వాల్యూస్ అన్ని ఒకసారి రాసుకోండి, మాస్ ఇంకా ఛార్జ్. క్లియర్? అండ్ నెక్స్ట్ స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకోండి. నెక్స్ట్ ఛార్జ్ టు మాస్ రేషియో. సో E/m వాల్యూ అంటూ ఉంటాడు. E/m వాల్యూ గుర్తుంచుకోండి 1.75 చాలు. 1.75 × 10⁻11 కూలుంబ్/kg. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాశారు హ్యాండ్ రిటన్ నోట్స్ లో. అండ్ మనకి ఈ ఎలక్ట్రాన్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ ఉంటాం. ఏంటివి అంటే ఆఫ్బౌ ప్రిన్సిపల్, పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, కున్స్ రూల్. సో ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ది ఆటమ్స్ the orbitals are filled in order of their increasing energies. ఎనర్జీస్ ఇంక్రీజ్ అవుతున్న విధంగా ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అని చెప్తుంది ఆఫ్బౌ.
మనం గుర్తుంచుకోవాలి above అంటే ఇంక్రీజింగ్ ఎనర్జీస్, రెడ్ ఇక్కడ ఇంక్రీజింగ్ ఎనర్జీస్, ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ ఎనర్జీస్ అని కనబడితే అది above ప్రిన్సిపల్. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? No two electrons in an atom can have the same set of 4 quantum numbers. N, L, M, S, 4 set of quantum numbers. ఎన్ని 2 ఎలక్ట్రాన్స్ కి సేమ్ గా ఉండవు అని కనబడితే అది ఏం రూలు? పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. నో 2 ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఆర్ ఈక్వల్ అని కనబడితే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. మరి హున్స్ రూల్ ఏం చెప్తుంది అని అంటే పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్బిటాల్స్ బిలాంగ్స్ టు ద సేమ్ సబ్ షెల్. అంటే జనరల్ గా పేరింగ్ అనేది ఫస్ట్ 1, 2, 3 ఇలా ఫిలప్ అయిన తర్వాతే 4th ఎలక్ట్రాన్ పేరింగ్ స్టార్ట్ అవుతుంది, 4, 5, 6 వస్తుంది. కానీ ఇలా ఒకేసారి మనకి 1, 2, 3, 4, 5, 6 ఇలా రాదు అని చెప్పే రూల్ ఏంటి అంటే హున్స్ రూల్. సో ఈ 3 రూల్స్ కూడా ఇచ్చి ఏది స్టేట్మెంట్ కరెక్ట్, ఏది ఇన్కరెక్ట్ లైక్ టైప్ క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం ప్రాబ్లమ్స్ అనుకుంటా. ఎస్, వచ్చేసాం ప్రాబ్లమ్. ఆల్మోస్ట్ 30 స్లైడ్స్ దగ్గరకు వచ్చేసాం. కరెక్ట్ గా ఇంకా 15 స్లైడ్స్ ఉన్నాయి. అంటే మాక్సిమం మనం 15 ప్రాబ్లమ్స్ చేసుకోబోతున్నాం. ఈ 15 ప్రాబ్లమ్స్ మెయిన్స్ లో వచ్చినవి, నీట్ లో వచ్చినవి కలిపి మీకు నేను స్లైడ్స్ రూపంలో ఇస్తున్నాను విత్ సొల్యూషన్ తో. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. అకార్డింగ్ టు బోస్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో radius of 6th orbit is 3 times larger than that of 4th orbit. సో రేడియస్ ఆర్బిట్ అన్న వర్డ్ కనబడగానే మనకి ఫార్ములా గుర్తు రావాలి. ఏంటి? రేడియస్ అంటే ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు n²/z. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెడితే r0 అంటూ ఉంటాం. r is equal to r0 into n²/z. ఫస్ట్ మనం ఉపయోగించిన ఫార్ములా. సో r is proportional to n²/z. మరి ఇక్కడ వాడు ఏమంటున్నాడు? 6th orbit is 3 times larger than that of 4th orbit అంటున్నాడు. 6th orbit అంటే n వాల్యూ ఎంత మనకి? 6 అన్నమాట. ఓకేనా? సో R6 మనకి ఏ మార్కర్ బాగా వర్క్ అవుతుంది అని అంటే ఈ కలర్. సో ఏంటి మనకి? R6 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హైడ్రోజన్ అంటే Z వాల్యూ 1 అవుతుంది. n² అంటే 36. అదే థర్డ్ ఆర్బిట్ అంటున్నాడు అంటే R3. R3 is equal to 3² అంటే 9. సో R6/R3 is equal to 36/9. ఎన్నిసార్లు పోతుంది మాక్సిమం? 36. R6 is equal to 4R3. మరి మనకి వాడు ఇచ్చింది ఏంటి? 3 times అన్నాడు. అంటే అదే కదా తప్పు. సెకండ్ చూడండి కావాలంటే. రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఈజ్ 9 times larger than that of first orbit. థర్డ్ ఆర్బిట్ అంటే R3 is equal to 9 అవుతుంది. ఫస్ట్ ఆర్బిట్ అంటే R1 is equal to 1 అవుతుంది. అర్థమైంది కదా? n². YZ అంటే హైడ్రోజన్ కాబట్టి 1. అప్పుడు R3 is equal to 9R1 కదా అయ్యింది. అవునా? అంటే థర్డ్ ఆర్బిట్ ఈజ్ 9 times that of R1 అనేది కరెక్టే. అలా మిగతా రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏమైపోతుంది? ఆప్షన్ ఏ. క్లియర్? నీట్ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ లో వచ్చిన క్వశ్చన్ ఇది. మేబీ నీట్లో ఇప్పుడు రావచ్చు. నెక్స్ట్, ది రేషియో ఆఫ్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ ది లైట్ అబ్జర్వ్డ్ బై ఏ హైడ్రోజన్ ఆటమ్ when it undergoes n is equal to 2 to n is equal to 3 and n is equal to 4 to n is equal to 6 transitions respectively are. ఏమంటున్నాడు? రేషియో ఆఫ్ ది వేవ్ లెంగ్త్ ఇస్తున్నాడు, n వాల్యూస్ ఇస్తున్నాడు. మనకి గుర్తు రావాలి రెడ్ బర్డ్ ఈక్వేషన్ ఫార్ములా. బోర్స్ లో లాస్ట్ లో మనం ఎప్పుడు ఐపీలో కూడా రాస్తూ ఉంటాం. ఏంటి ఫార్ములా? 1/λ is equal to RH into 1/n1² minus 1/n2². ఇప్పుడు ఫస్ట్ కేసు చూసుకుంటే n వాల్యూ ఇనిషియల్ గా 2, ఫైనల్ n వాల్యూ 3. ni 2 ఇచ్చాను, nf 3 ఇచ్చాను. సబ్స్టిట్యూట్ చేస్తే 1/λ వాల్యూ ఎంత వస్తుంది మనకి? RH into 5/36. కరెక్ట్ గా క్యాలిక్యులేషన్స్ చేసుకోండి. 9 4 36, 9 minus 4 5/36. అలా సెకండ్ కేసు చేసుకుంటే ఇనిషియల్ వాల్యూ 4, ఫైనల్ వాల్యూ 6 పెట్టుకుంటే 1/λ is equal to RH into 1/4² అంటే 16, 6² అంటే 36. అలా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 5/144. ఏంటిది? 1/λ వాల్యూ. మరి ఇప్పుడు 1/λ1, 1/λ2 మనకి వాడు అడుగుతున్నాడు λ1/λ2. సో λ1/λ2 ఏమవుతుంది మనకి? రివర్స్ చేస్తే 5/144 ఇంటూ
36/5. సో ఆన్సర్ ఏమైపోతుంది మనకి 1/4. క్లియర్? ఎప్పుడైనా n వాల్యూస్ వేవ్ లెంత్ రిలేటెడ్ గా క్వశ్చన్ లో కనబడితే ఈ ఫార్ములా యూజ్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఎనర్జీ అండ్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ He+ అండ్ Li2+ అడుగుతున్నాడు. ఎనర్జీ కావాలి, రేడియస్ కావాలి. రెండిటికి ఫార్ములాస్ తెలుసు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీకి ఫార్ములా, ఎనర్జీ En is equal to -2.18 into 10⁻18 into Z²/n². ఎనర్జీ అంటే Z²/n² అన్నాం. అదే రేడియస్ అంటే n²/z అన్నాం కదా. ఇవే ఫార్ములాస్ కదా, గుర్తుంచుకోవాలి. రేడియస్ ఎనర్జీ అని చెప్పుకున్నాం. మరి ఫర్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ He+ ఎనర్జీ కావాలి. ఫస్ట్ ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది ఇంటూ Z అంటే అటామిక్ నెంబర్. మరి హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2. Z² అంటే 2² బై ఫస్ట్ ఆర్బిట్ అంటే n వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసే వాల్యూ ఎంత వచ్చింది మనకి? -8.72 into 10⁻18. దేనిది? He+. అలాగే ఎనర్జీ దేనికి క్యాలిక్యులేట్ చేయాలి? Li2+ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అలా Li2+ కూడా సేమ్ థింగ్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ రేడియస్, రేడియస్ కి ఫార్ములా 52.9 into n²/z. మరి మళ్ళీ He+ n వాల్యూ ఎంత? ఫస్ట్ బోర్ ఆర్బిట్ అన్నాడు కాబట్టి n వాల్యూ 1, z వాల్యూ 2. సబ్స్టిట్యూట్ చేసే ఆన్సర్ 26.45 పికోమీటర్స్. సేమ్ థింగ్ Li2+ కూడా చేసాం. ఈ వాల్యూస్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయో ఆప్షన్స్ లో చూసుకుంటే ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. అర్థమైందా? వాడు అడిగాడు ఎనర్జీ ఇంకా రేడియస్, ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తే చాలు. n వాల్యూ z వాల్యూ కరెక్ట్ గా వేస్తే చాలు. n అనేది ఆర్బిట్ నెంబర్, z అనేది అటామిక్ నెంబర్. క్లియర్? 3 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసిద్దాం 4th. ది ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ అంటే n is equal to 1 ఫర్ He+ ion is -x joules. ఎనర్జీ వాల్యూ వాడే ఇస్తున్నాడు x జౌల్స్ అని. దెన్ దట్ ఫర్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ n is equal to సెకండ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ లో ఎనర్జీ -x joules. మరి సెకండ్ స్టేట్ లో అది కూడా బెరీలియం 3+ అయాన్ కి కావాలి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అనగానే మనం ఉపయోగించాల్సిన ఫార్ములా -RH into Z²/n². ఇందాక ఇక్కడ వాల్యూ రాసుకున్నాం మొత్తం, ఇప్పుడు రాసుకోవాల్సిన అవసరం లేదు, క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి -RH పెట్టేసుకున్నాం. ఫర్ గ్రౌండ్ స్టేట్ ఆఫ్ He+ అయాన్, గ్రౌండ్ స్టేట్ హీలియం అంటే Z వాల్యూ 2, n వాల్యూ 1. ఈ 1 is equal to -RH into 4/1. అప్పుడు వాల్యూ ఎంత వచ్చింది? -4RH వచ్చింది. దాని వాల్యూ వాడిచ్చాడు -x జౌల్స్ అన్నాడు. క్లియర్? అర్థమైంది కదా ఇక్కడ వరకు. ఇప్పుడు దేనికి కావాలి? బెరీలియం +3 కి కావాలి. ఫర్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ n is equal to 2 ఫర్ Be+3. బెరీలియం, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం అంటే Z వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. మళ్ళీ సేమ్ E2 is equal to -RH into 4² Z²/n వాల్యూ ఎంత ఇప్పుడు మరి? 2 కాబట్టి 2² -4RH. అవును కదా, ఇప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 2² అంటే ఒక 4 క్యాన్సిల్ అయిపోతే -4RH వస్తుంది. సో ఇప్పుడు -4RH వచ్చింది, ఇక్కడ -4RH. -4RH అంటే -x జౌల్స్ ఇచ్చినప్పుడు ఇది కూడా -x జౌల్సే కదా అయ్యేది. సో ఆన్సర్ ఎంత అవుతుంది? -x జౌల్స్. క్లియర్? అర్థమైంది కదా. ఎనర్జీ అని అంటే ఈ ఫార్ములా అప్లై చేసేస్తాం, ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో లైమన్ సిరీస్ అంటే యూవి రీజియన్, బామర్ సిరీస్ అంటే విజిబుల్ రీజియన్, ప్యాషన్ సిరీస్ అంటే నియర్ ఐఆర్, బ్రాకెట్ అంటే మిడిల్ ఐఆర్, ఫండ్ అన్న ఐఆర్ఏ. సో ఏ కి 2, బి కి 4, ఏ కి 2, బి కి 4, సి కి 3, డి కి 1. క్లియర్? నెక్స్ట్ అది జేఈ మెయిన్స్ క్వశ్చన్. మరి నెక్స్ట్ ప్రాబ్లం, ది ఎనర్జీ ఆఫ్ 1 mole of photons of radiation of wavelength 300 nanometers is. వేవ్ లెంత్ ఇచ్చాడు, ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, అండ్ అవగాడ్రో నెంబర్ కూడా ఇచ్చాడు. అప్పుడు మనం ఉపయోగించాల్సిన ఫార్ములా E is equal to hc/λ కదా, ఇంటూ అవగాడ్రో నెంబర్. ఎప్పుడైతే అవగాడ్రో నెంబర్ వాల్యూ మనకి ఇస్తున్నాడో మనం ఉపయోగించాలి. జనరల్ గా E is equal to hc/λ మనకు తెలుసు, ఇంటూ అవగాడ్రో నెంబర్ వేసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఇచ్చిన వాల్యూస్ అన్నిటినీ. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనకి ఈ కన్వర్షన్స్
నానోమీటర్స్ ని మీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలన్నా, పికోమీటర్స్ ఇచ్చి మీటర్స్ లో కన్వర్ట్ చేయాలన్నా మీకు నేను ఈ లిస్ట్ అనేది ఇచ్చేసాను. ఓకేనా? 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్, 1 పికోమీటర్ ఈక్వల్ టు 10⁻12 మీటర్స్, 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻10 మీటర్స్. ఇలా ఈ లిస్ట్ అవుట్ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా అనేసి ఈ లిస్ట్ కూడా మళ్ళీ మీకోసం రాశాను. ఓకేనా? సో అట్లా వాల్యూస్ అన్నిటిని ఇంత పెద్దగా వచ్చింది కదా అబ్బా అని కన్ఫ్యూజన్ లేకుండా ఈజీ క్యాలిక్యులేషన్ ఒక్కసారి చూడండి. ఇక్కడ 6 × 10⁻23, 10⁻8, 10⁻−34, కింద 10⁻−9 ఉంది. 10⁻−9 పైకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? +9 అవుతుంది. సో 23 + 8 31 + 9 40. 40 లోంచి 34 పోతే 10⁻6. అవునా? సో 6 × 6.6 × 3 × 10⁻6 మిగులుతుంది బై 300 కదా. ఈ 2 సున్నాలు పైకి వెళ్తే అంటే 10⁻4 అయిపోతుంది కదా. ఇక్కడ 10⁻4, ఇక్కడ 3 ఉంటుంది, 3 3 క్యాన్సిల్. సో ఏం మిగిలింది? ఇక్కడ 6.6 కూడా తీసేసేయండి. 6 × 60, 6 × 10 ఒక పాయింట్ తీసేస్తే ఒకటి తగ్గిపోతుంది, 10⁻3. సో 66 × 6 అంటే అప్రాక్స్ మనకి 399 వస్తుంది. 399 × 10³ జౌల్స్, 399 కిలో జౌల్స్. సో 399 కిలో జౌల్స్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో మాక్సిమం ఫార్ములా అనేది అప్లై చేస్తాం, కానీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అబ్బా ఇంత చేయాలా అని వదిలేకండి, చేస్తే ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం 35th స్లైడ్ దగ్గరకు వచ్చేసాం. If the radius of the first orbit of hydrogen atom is A0, radius of first orbit of hydrogen atom ఇచ్చాడు A0, then de Broglie's wavelength of electron in third orbit is. ఫస్ట్ ఆర్బిట్ రేడియస్ A0 అయితే థర్డ్ ఆర్బిట్ రేడియస్ ఏంటి? అది కూడా de Broglie wavelength ఉపయోగించి. సో జనరల్ గా Rn is equal to n² × A0. ఇది రేడియై ఆఫ్ స్టేషనరీ స్టేట్. మరి మనకి ఫార్ములా ఏం తెలుసు యాంగులర్ మొమెంటం కి? mr is equal to nh/2π. ఈ 2π ని తీసుకురండి, 2πr is equal to ఈ mv ని తీసుకొస్తే n × h/mv. వేవ్ లెంత్ h/mv అంటే ఏంటి? లాంబ్డా is equal to h/nv. అప్పుడు 2πr is equal to ఏమైపోతుంది మనకి? n లాంబ్డా అవుతుంది. వచ్చేసింది ఆన్సర్. ఇప్పుడు మనకి కావాలి థర్డ్ ఆర్బిట్ కి కావాలి. థర్డ్ ఆర్బిట్ రేడియస్ r is equal to 9a0 అవుతుంది కదా, అవునా కాదా? క్లియర్? ఎట్లా అవుతుంది? n వాల్యూ ఏంటి? 3 × లాంబ్డా. సో ఫస్ట్ ఆర్బిట్ a0 అయితే థర్డ్ ఆర్బిట్ ఏమవుతుంది? 9a0 అవుతుంది. సో 2π × r వాల్యూ ఏమవుతుంది? n² × a0 కదా, 3² అంటే 9a0. సో r వాల్యూ ఏమైపోతుంది? 9a0 అవుతుంది. ఇలా 3 3 9 క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 2 6 అయితే అప్పుడు మనకి లాంబ్డా is equal to ఏమవుతుంది? 6πa0. క్లియర్? సో వాడు ఏం అడుగుతున్నాడు జాగ్రత్తగా గమనించాలి. రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఇచ్చాడు, ఇచ్చినప్పుడు మనం ఉపయోగించాల్సిన ఫార్ములా Rn is equal to n² × a0. అప్పుడు mvr is equal to nh/2π, మళ్ళీ లాంబ్డా is equal to h/mv. దాని రిలేషన్ గా ఫైనల్ గా మనం తీసుకురావాలి 2πr is equal to n లాంబ్డా. ఈ ఫార్ములా కూడా డైరెక్ట్ గా తెలుసు కదా, డైరెక్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. r వాల్యూ 9a0 అవుతుంది, 3 లాంబ్డా అవుతుంది, క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వచ్చేసింది 6πa0. జస్ట్ ఈ 3 లైన్స్ నేర్చుకున్నా చాలు మనకి. క్లియర్? అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, రిలేషన్ బిట్వీన్ nm అంటే ద నెంబర్ ఆఫ్ పర్మిసిబుల్ వాల్యూస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్ L is అంటున్నాడు. జనరల్ గా ఫార్ములా nm is equal to 2l + 1. ఇప్పుడు మనకి l తో రిలేషన్ రాసుకుంటే nm - 1 is equal to 2l అవుతుంది కదా. ఈ +1 ఇటు వెళ్తే -1, nm - 1 is equal to 2l అయితే l is equal to nm - 1/2. డబ్బా, ఇదే ఆన్సర్. ఓకేనా? సో డైరెక్ట్ ఫార్ములాని అటు ఇటు మార్చాడు, ఆన్సర్ వచ్చింది. అదే మన ప్రీవియస్ ఇయర్ నీ క్వశ్చన్. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్బిటల్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఆర్డర్ లో క్యాలిక్యులేట్ చేసి రాయాలి అని అంటే మనం ఉపయోగించాల్సిన రూల్ n + l రూల్. n అంటే ఆర్బిట్ నెంబర్, l అంటే s కి 0, p కి 1, d కి 2, f కి 3. సో n వాల్యూ 3 ఇక్కడ జాగ్రత్తగా చూడండి. n + l రూల్ ఫస్ట్ అప్లై చేస్తే 3 + 0 ఇక్కడ నుంచి 3 వచ్చింది. ఏ మార్కర్ తో రాద్దాం అంటే రెడ్ పెడదాం.
ఇక్కడ ఎంత వచ్చింది మనకి n ప్లస్ ఎల్ వాల్యూ 3, ఇక్కడ n ప్లస్ ఎల్ వాల్యూ మనకి 4 వచ్చింది, ఇక్కడ n ప్లస్ ఎల్ వాల్యూ మనకి 4 వచ్చింది, ఇక్కడ n ప్లస్ ఎల్ వాల్యూ 5 వచ్చింది. అంటే ఫస్ట్ ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంటుంది, డీకి ఎక్కువ ఉంటుంది. సో 2 ఆప్షన్స్ డి బి ఉన్నాయి. నెక్స్ట్ ఏసీలో చూడండి, ఏలో 3 ఉంది, సిలో 4 ఉంది, అయిపోయింది. సి అనేది కరెక్ట్. సో డిబిసిఏ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైందా? ఎన్ వాల్యూ ప్లస్ ఎల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఎక్కువ ఉన్నదానికి ఎనర్జీ ఎక్కువ, తక్కువ ఉన్నదానికి స్టెబిలిటీ ఎక్కువ. క్లియర్? సో ఆన్సర్ ఏమైపోయింది, డిబిసిఏ. నెక్స్ట్, ఇఫ్ రేడియస్ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ He ప్లస్ అయాన్ ఈజ్, సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ He ప్లస్ అయాన్ రేడియస్ ఇచ్చాడు, ఎంత? 105.8 పికోమీటర్స్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ థర్డ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ Li2 ప్లస్ అయాన్? సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది. సో రేడియస్ అంటే రేడియస్ ఈస్ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ బై z. ప్రపోర్షనాలిటీని తీసేస్తే r0 ఇంటూ n స్క్వేర్ బై z కదా. మరి వాడు అడుగుతున్నాడు ఫస్ట్ సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ He ప్లస్ అయాన్. సెకండ్ బోర్ ఆర్బిట్ అంటే n వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. He ప్లస్ హీలియం అంటే z వాల్యూ ఎంత అవుతుంది మనకి, 2 అవుతుంది. సో రేడియస్ కి ఫార్ములా r0 ఇంటూ n స్క్వేర్, 2 ఇంటూ 2 బై z. ఒక 2 క్యాన్సిల్ అయిపోతే 105, ఇది ఇచ్చాడు కదా 105.8, 2r0 వస్తుంది. అక్కడి నుంచి మనం r0 వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ దాన్ని ఇక్కడ థర్డ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ Li2 ప్లస్, అందులో థర్డ్ అంటే n = 3, లిథియం అని అంటే z వాల్యూ 3, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే 3r0 వచ్చింది. r0 ప్లస్ లో 105.8 మనం సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాన్సిలేషన్ చేసేసుకుంటే రేడియస్ ఆఫ్ Li2 ప్లస్ వాల్యూ మనకి వచ్చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ స్లైడ్ లో ప్రాబ్లం, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్లాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా చదవాలి స్టేట్మెంట్స్. ఆల్ ది 5d ఆర్బిటాల్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ సైజ్ వెన్ కంపేర్డ్ టు ది రెస్పెక్టివ్ 4d ఆర్బిటాల్స్. 3d 4d 5d, డి ఆర్బిటాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, థర్డ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ప్రతి డి ఆర్బిటాల్ షేప్ ఏంటి అని అంటే డబుల్ డంబెల్. షేప్ అనేది సేమే ఉంటుంది, కానీ సైజ్ అనేది 3dకి వేరు, 4dకి వేరు, 5dకి వేరు మారుతూ ఉంటుంది. వాడు ఏమంటున్నాడు, ఆల్ ది 5d ఆర్బిటాల్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ సైజ్ వెన్ కంపేర్ టు ద రెస్పెక్టివ్ 4d ఆర్బిటాల్స్. ఆఫ్ కోర్స్ కరెక్టే కదా, 4d కంటే 5dకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డిఫరెంటే. సెకండ్, ఆల్ ది 4d ఆర్బిటాల్స్ హ్యావ్ షేప్స్ సిమిలర్ టు ది రెస్పెక్టివ్ 3d ఆర్బిటాల్స్. ఆఫ్ కోర్స్ ప్రతి డి ఆర్బిటాల్ అనేది డబుల్ డంబెల్. నెక్స్ట్, ఇన్ అన్ ఆటమ్ all the 5 3d orbitals are equal energy in free state. Of course free state లో ప్రతి దానికి ఈక్వల్ ఎనర్జీనే ఉంటుంది 3d ఆర్బిటాల్స్ కి. నెక్స్ట్, షేప్స్ జనరల్ గా డి ఆర్బిటాల్ అంటే dxy dyz dxz dx2y2 dz2, 5 డబ్బాలు ఉంటాయి కదా. ఆ 5 డబ్బాలకి ఈ 5 పేర్లు. ఈ 5 డబ్బాల్లో 4 డబ్బాలకి ఈక్వల్ ఉంటుంది. ఏమేంటివి అని అంటే dxy dyz dxz dx2y2 dz2 ఒక్కటే డిఫరెంట్. మరి ఇక్కడ వీడేమంటున్నాడు, షేప్స్ ఆఫ్ dxy dyz dzx ఏమో సిమిలర్, dx2y2 dz2 ఏమో సిమిలర్ అన్నాడు. సో ఆబ్వియస్లీ ఇదే రాంగ్. dxy dyz dxz dx2y2 సిమిలర్, dz2 మాత్రమే డిఫరెంట్. సో ఆన్సర్ ఏమైపోతుంది మనకి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. వాడు ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి. క్లియర్? వచ్చేసాం 40 స్లైడ్ కి. ఏ పర్టికులర్ స్టేషన్ ఆఫ్ ఆల్ ఇండియా, అరే డైరెక్ట్ ఇండెక్స్డ్ క్వశ్చన్, ఎన్సీఆర్టీలో ఇండెక్స్డ్ క్వశ్చన్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అని కనబడుతుంది అనమాట. సో డైరెక్ట్ 2021లో ఇచ్చాడు, డైరెక్ట్ అసలు క్వశ్చన్ అలా దించేశాడు. ఆప్షన్ కూడా డైరెక్ట్ మైండ్ లోకి ఉంటుంది మాకు, ఎందుకంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ చేపిస్తూ ఉంటాం కాబట్టి. ఆన్సర్ 219.3 మీటర్స్ వస్తుంది ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే. సో మాక్సిమం మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏ పర్టికులర్ స్టేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో బ్రాడ్కాస్ట్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, సి ఇచ్చాడు. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, వేవ్ లెంత్ కావాలి. ఫార్ములా ఏంటి, న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సి బై న్యూ. సి వాల్యూ 3 × 10⁸, న్యూ వాల్యూ 1368 కిలో హెడ్జెస్ లో ఇచ్చాడు, హెడ్జెస్ లో రాసుకుంటే ఇంటూ 10³ ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు, 219.3 మీటర్స్ 219.2 మీటర్స్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి,
219.3 meters. Clear? Next problem. A certain orbital has no angular nodes. Angular nodes ante L value enta 0. Two radial nodes ante R is equal to n minus L minus 1. L value 0, R is equal to value ఎంత ఇస్తున్నాడు 2 radial nodes అంటున్నాడు. సో అప్పుడు n వాల్యూ ఏమైపోతుంది n మైనస్ L మైనస్ 1. L వాల్యూ 0 కదా, సో ఈ మైనస్ 1 ఇటు వెళ్తే ప్లస్ 1 అవుతుంది. n is equal to ఏమైపోతుంది 3 అవుతుంది. ది ఆర్బిటాల్ ఈజ్ n వాల్యూ 3, L వాల్యూ 0 దేనికి ఉంటుంది s ఆర్బిటాల్ కు ఉంటుంది. L వాల్యూ 0 ఫర్ s, 1 ఫర్ p, 2 ఫర్ d, 3 ఫర్ f. క్లియర్? సో ఆన్సర్ ఏంటి మనకి 3s. నెక్స్ట్ 42 స్లైడ్. Calculate the energy in joule corresponding to light of wavelength 45 nanometers. వేవ్ లెంత్ ఇచ్చాడు, ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో E ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి hc బై లాంబ్డా. హెచ్ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు, లాంబ్డా వాల్యూ నానోమీటర్స్ లో ఇచ్చాడు, మీటర్స్ లో రాయాలి అని అంటే 10⁻⁹. ఇలా వేసి క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 4.42 ఇంటూ 10⁻⁸. నేను మీకు ఎందుకు ఇలా ప్రతిదీ ప్రాబ్లం విత్ ఎక్స్ప్లెనేషన్ ఇలా రాసి చెప్తున్నాను, ఇదే చాప్టర్ ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఈ మోడల్స్ 1కి 2 సార్లు చేయండి చాలు, అంతకన్నా ఎక్కువ చేసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మాక్సిమం 15 ప్రాబ్లమ్స్ దాకా మనం కవరప్ చేసుకున్నాం. నెక్స్ట్ అదే ఆప్షన్స్ అక్కడ. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు. ఇందాక అన్సర్టనిటీ ప్రిన్సిపల్స్ చూసాం కదా, డెల్టా E ఇంటూ డెల్టా T గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π ఉంది, కరెక్ట్ స్టేట్మెంట్. హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటల్స్ హావ్ గ్రేటర్ స్టెబిలిటీ, ఆఫ్ కోర్స్ కరెక్ట్. And the energy of 2s orbital is less than the energy of 2p orbital in case of hydrogen like atom. హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అనేవి n వాల్యూ మీద డిపెండ్ అవుతాయి. అంటే n వాల్యూ 2s లోను 2నే 2p లోను 2నే ఈక్వల్ ఉంటే ఈక్వల్ ఎనర్జీ ఉండాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్, కాబట్టి ఇదే మన ఆన్సర్. క్లియర్? అండ్ ఈ ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv ఆల్వేస్ కరెక్ట్. నెక్స్ట్ మొన్న మీ నీట్ ఎగ్జామ్ లో 2026 నీట్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్. A bulb is rated at 150 watt converting 8% energy into light. If energy of one photon is 4.42 into 10⁻⁹ joules, how many photons are emitted by the bulb per second? So, first of all, power rating of bulb ఎంత ఇచ్చాడు, పవర్ 150 watts ఇచ్చాడు. మరి 150 watts ని ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ లైట్, 150 ఇంటూ 8% ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ లైట్ అంటే ఈ 150 ఇంటూ 8/100 అప్పుడు ఎంత వస్తుంది మనకి 12 జౌల్స్ వస్తుంది. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ ఇచ్చాడు, హౌ మెనీ ఫోటాన్స్ ఆర్ ఎమిటెడ్ అంటున్నాడు. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్ కి ఏంటి ఫార్ములా అంటే టోటల్ ఎనర్జీ బై ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్. టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది మనకి 12 జౌల్స్ వచ్చింది. ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ ఎంత ఇచ్చాడు 4.42 ఇంటూ 10⁻⁹. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 2.71 into 10⁻⁹. క్లియర్? అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 45th స్లైడ్. ఇది కూడా మొన్న నీట్ ఎగ్జామ్ 2026 లో ఇచ్చినదే. ఎంత బచ్చా క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఎన్ వాల్యూ ఎల్ వాల్యూ అన్నట్టుగా ఇచ్చాడు. మరి జనరల్ గా ఎల్ వాల్యూస్ అనేవి 0 1 2 3, 0 అంటే ఎస్, 1 అంటే పి, 2 అంటే డి, 3 అంటే ఎఫ్. సో ఇక్కడ 0 4, ఎన్ వాల్యూ 4, ఎల్ వాల్యూ 0 అంటే 4s అవుతుంది. అంటే బికి ఏమవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ ఎన్ వాల్యూ 5, ఎల్ వాల్యూ 3 అంటే ఎల్ వాల్యూ ఎప్పుడు వస్తుంది ఎఫ్ కి అంటే 5f ఇదే కదా, ఇక్కడ 4s ఇదే కదా. నెక్స్ట్ ఎన్ వాల్యూ 2, ఎల్ వాల్యూ 1 అంటే 2p. ఆహా 3d, ఎల్ వాల్యూ 2. ఇలాంటి క్వశ్చన్స్ కదా మనకి ఎగ్జామ్ లో వస్తుంది. అవునా? ఈజీగానే ఉంటుంది పేపర్. మీరు 100% మంచి స్కోర్ చేస్తారు. ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ నీట్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఫిజికల్ కెమిస్ట్రీ సిరీస్ ని కూడా కరెక్ట్ గా ఫాలో అవ్వండి. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ చెప్పుకున్నాం కదా, కేవలం 3 ఫార్ములాస్ తో మొత్తం ఓవరాల్ గా. అండ్ నెక్స్ట్ ఇవాళ కాన్సెప్ట్స్ నా హ్యాండ్ రిటన్ నోట్స్ ఇచ్చాను, ఆ తర్వాత దాని రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ అన్ని చేయించాను.
క్లియర్? ఈ ఒక్క వీడియో చాలు, మాక్సిమం మనం చేసేస్తాం అటామిక్ స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ లో వస్తాయి. ఓకేనా? మంచిగా రాయండి ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.